ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్య నామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృప ద్వారా 11 మాసాలు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆయన అన్ని విషయములో తన కృప మన ఎడల కనుపరుస్తూ వచ్చాడు. 12వ మాసం అనగా సంవత్సరపు ఆఖరి మాసంలోనికి దేవుడు ప్రవేశపెట్టాడు. ఈ డిసెంబర్ 1వ తారీఖున ఈ మాసం కొరకై దేవుడు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నాడో అని ఆసక్తితో ఉన్నావు కదూ. దేవుడు మనలందరినీ ప్రేమించి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. ఆశీర్వాదానికి వారసులు అవడానికి మనమందరూ కూడా దేవునిచే పిలువబడ్డాం. ఈ ఉదయకాల సమయంలో ఈ 11 మాసాలు కష్టాలే, దుఃఖం, గత 11 మాసాలన్నీ కూడా వేదన, ఆందోళన అని ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో దాదాపుగా ఈ యొక్క 11 సంవత్సరాలంతా బాధ, ఆవేదన, దుఃఖములో సాగిపోయావా? దేవుడి 12వ మాసంలో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశీర్వాదానికి వారసులు అవటానికి దేవుని చేత పిలువబడ్డావు. కాబట్టి ఈ మాసంలో తప్పకుండా దేవుడు అన్ని విధాల నిన్ను ఆశీర్వదించి దీవించి బలపరచబోతున్నాడు. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. నీ వ్యాపారాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ పిల్లల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాసంలో నమ్ము, నిశ్చయముగా దేవుని చేత సమస్త విధములైన ఆశీర్వాదాలకు అన్ని విధాల పాత్రులుగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. సేవలో ఆశీర్వదించబోతున్నాడు. పరిచర్యను విస్తరింపజేయబోతున్నాడు. అన్ని విధాల దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. కారణం ఏంటి? నువ్వు ఆశీర్వాదములకు వారసులుగా ఉండుటకు దేవుని చేత పిలువబడ్డావు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రార్థనాపూర్వకంగా, ప్రభువా నన్ను ఆశీర్వదించబోతున్నావు ఈ మాసం, నీకు స్తోత్రమని మనస్ఫూర్తిగా చెప్పు. నిశ్చయముగా దేవుడు నీ విశ్వాసాన్ని దేవుడు స్థిరపరిచి అట్లు నిన్ను అన్ని విధాల ఆశీర్వదించి నడిపించగలడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడితే అన్నావు. ఎంతమంది అయితే అవును ప్రభువా, ఈ మాసం నన్ను దీవించి ఆశీర్వదించి అన్ని విధాల ప్రభువా బలపరిచి ముందుకు ఆశీర్వాదకరంగా నడిపించబోతున్నావు అని ఎంతమంది అయితే నమ్ముతున్నారో వారందరి జీవితాలను దర్శించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.